రూపాయలు కట్టాలి. దాంతో మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్ ఫైర్డ్. సినిమా మేకింగ్ కూడా అంతేనండి. వెళ్ళే ముందు ఓకే మీరు ఒక 5 కోట్లు పెడితే సినిమా అయిపోతుంది అన్నట్టు దించుతారు అని కూడా అన్నారు. దిగుతారు. దిగిన తర్వాత వాళ్ళకేమీ తెలియదు. మీరు చూసే ప్రొడ్యూసర్స్ ఆర్ ఓన్లీ 10% ఆఫ్ ద యాక్చువల్ ప్రొడ్యూసర్స్. 90% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కాంట్ ఈవెన్ టెల్ దట్ దే మేడ్ ఎ మూవీ. ఎందుకంటే స్టార్ట్ అయిపోతుంది, సినిమా తీసేస్తారు. తీసిన తర్వాత అది అమ్మాలంటే వాళ్ళకి ఎవరు తెలియదు. హూ ఎవర్ మేడ్ మనీ ఇన్ దిస్ మూవీ వాళ్ళు ఎవరు కనిపించరు, వాళ్ళు ఫోన్లు ఎత్తరు. వీళ్ళందరూ ఎమ్మట అన్ని ఛానల్స్ చుట్టూ తిరుగుతారు. ఫైనల్గా ఏంటంటే ఎవరైనా సీనియర్స్ దగ్గరికి వస్తారు, ఇది పనికిరాదని చెబుతాం, అక్కడితో ఎండ్ అయిపోతుంది. దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ విల్ హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, కామన్ మ్యాన్ కాడి నుంచి ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు ఎంటర్ ద ఇండస్ట్రీ, వెదర్ ఇట్ మే బి యాజ్ పిఆర్ పర్సన్, ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్, ఎవ్రీ వన్ విల్ నో అసలు సాధక బాధలు ఎలా ఉంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి, కెన్ ఐ ఎంజాయ్ ఇట్ అనేది తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇట్స్ అ నావల్ కాన్సెప్ట్ అండ్ ఎంగేజింగ్గా కూడా ఉండేటట్టు వి ఫార్మాటెడ్ ఎవ్రీథింగ్. లెట్స్ గో టు ద ఫార్మాట్. ఎస్, ప్లే చేయండి. యా, సో వి నేమ్డ్ ఇట్ షో టైమ్, ఎందుకంటే మన మూవీకి రిలేటెడ్గా ఉంటుందని. స్టార్టింగ్ ఫ్రమ్ సెలెక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్ టు ద స్క్రీనింగ్ వి స్టార్ట్ అండ్ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ ప్లే చేయండి. యా, సైడ్కి వెళ్తుందా? ఎస్, ఇది మిడిల్కి వస్తుందా? అంతేనా? ఓకే సార్, ప్లీజ్ బట్ యూ స్టాండ్ హియర్ సార్. యా, ఓకే, ఎస్. ఎక్కడున్నా కవర్ చేస్తున్నారు అనమాట. ఓకే, పర్ఫెక్ట్. ఇట్స్ ఆథెంటిక్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని ఈ షో చేస్తున్నాం అండి. ఇట్స్ క్రియేటివ్ జర్నీ ఫర్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండ్. అంటే ఒక స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేస్తారు అందరికీ ఉంటుంది. ఎందుకు ఏదైనా ఫ్లాప్ సినిమా తీయగానే మీరు విన్నారా కదా అనేది వచ్చేస్తుంది. కథలు అనుకుంటే ఎందుకు చేస్తారండి అని వస్తుంది. అండ్ నేను ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ఐటీ ఆఫీస్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. అక్కడ క్లర్క్ నన్ను చూసి జాలిపడి, ఎందుకంటే స్టోరీ లేని సినిమా తీయొచ్చు కదా అన్నాడు. నేను తీసింది రీమేక్ రా బాబు అన్న. అతనికి అర్థం కాదు కదా, రీమేక్ ఆడలేదు, నేనేం చేస్తానండి. సినిమా మీకు అర్థం ఉంటుంది కదా. అండ్ దట్స్ టోటల్ ఎక్స్పీరియన్స్. అంటే వాట్ ఎవర్ ఈజ్ నాట్ దేర్ అండ్ వాట్ ఎవర్ పీపుల్ డోంట్ నో, డీమిస్టిఫైయింగ్. అంటే వీఆర్ జస్ట్ ఓపెనింగ్ అప్ ఎవ్రీథింగ్. ఏం జరుగుతుంది, మనం ఏమనుకుంటాం, పాపం ఇటు సరిగ్గా రాయలేదు అనుకుంటాం. ఎందుకు రాయలేకపోయాడు, వాళ్ళ మధ్య జరిగే క్రియేటివ్ ఫైట్స్. అండ్ బోత్ ఆఫ్ దమ్ మే బీ కరెక్ట్, బట్ ఎంటర్టైన్మెంట్ అనగానే ఆర్ మూవీ అనగానే ఆర్ టీవీ, ఎవ్రీవేర్ దే షుడ్ బి క్రియేటివ్ ఫైట్స్. బట్ ఆ ఫైట్ని ఎలా ఆపుతారు, ప్రొడ్యూసర్ పాత్ర ఏంటి, డైరెక్టర్ పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఇట్ విల్ బి లైవ్ అండ్ ఇట్ విల్ బి షో టు ద స్క్రీన్.